కింద నుంచి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. అరే అరే పగిలింది. నా ఫేస్ ఏంటి ఇక్కడ పెట్టారు? పూజ గదిలో ఫ్యాన్ గురించి వచ్చానమాట. తను మొహమాట పడుతుంది గైస్, అందుకని అట్లా చూస్తుంది. ఇంత క్రౌడ్లో మాట్లాడలేకపోతుందంట. చెప్పు ఎందుకు మొహమాట పడుతున్నా? చెప్పను బ్రదర్. ఎంత మంచిదంటే చూడండి, అల్లుడికి కూతురికి. నాకు అనట్లేదు అల్లుడికి అనగానే అవును ఇది కూడా కదండి. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా చాలా బాగున్నాం. యా, దిస్ ఇస్ వన్ మోర్ ఎపిసోడ్ ఇన్ ఇండియా. మేము ఇవాళ ఏం చేస్తున్నాము అంటే, మేము ఉండే ఇల్లు న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనమాట. న్యూలీ కన్స్ట్రక్టెడ్ అంటే ఒక 2 years అయ్యింది. బట్ ఇది ఇంకా వెల్ ఫర్నిష్డ్ కాదు. అంటే లైక్ ఇంట్లో మినిమం ఫర్నిచర్ అలాంటివి తెచ్చుకోవాలి, ఇంకా షాప్ చేయాలి. ఇండియా వచ్చాక అన్ని చేసుకున్నాం. యా, దీంట్లో ప్రతి ఒక్క కార్నర్ నేను చూస్ చేసింది. సో అందువల్ల మా పేరెంట్స్ తీసుకురమ్మని చాలాసార్లు చెప్పాను. బట్ దేవర్ లైక్ ఓకే, నీకేం నచ్చుతుందో అదే తీసుకుందాము, సో నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తాము, ఇన్ పర్సన్ షాప్ చేద్దాము అని చెప్పి అన్నారు. సో అందుకని దే డిడ్ంట్ గో ఫర్ షాపింగ్. సో ఫైనలీ వీఆర్ హియర్. సో మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్కటి షాప్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్లీ ఇవాళ అయితే లైట్స్ ఇన్ ద సెన్స్ లైక్ షాండ్లర్స్ అట్లా తీసుకుందాం అనుకుంటున్నాము. ఒక కపుల్ ఆఫ్ షాండ్లర్స్ తీసుకోవాలి అండ్ బెడ్రూమ్లో పెండెంట్ లైట్స్ తీసుకోవాలి. సో వాటి కోసం ఇవాళ వెళ్తున్నాము. ఐ డోంట్ నో హౌ డస్ ఇట్ గోస్, బికాస్ చాలా వేడిగా ఉంది ఇండియాలో. ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యూమిడ్ ఎక్కువ ఉంది, రెయిన్స్ పడుతున్నాయి. సో అందువల్ల ఆ వేడికి మరి ఎంతవరకు షాపింగ్ తిరగలుగుతామో తెలియదు. సో ఒక కపుల్ ఆఫ్ షాప్స్ అనుకున్నాము. ఒక ప్లేస్లో బాగా లైట్స్కి చాలా ఫేమస్ అంట. సో అక్కడికి వెళ్ళి చూద్దామని. సో అట్లా ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాం. సీ హౌ ఇట్ గోస్. సో యా, లెట్స్ గో. అత్తమ్మ వంటలు చాలా బాగా చేస్తారు. మొన్న బోటీ వ్లాగ్ చూస్తారు కదా, ఆ రోజు అసలు సూపర్ ఉంది టేస్ట్. నాన్ వెజ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తారు. తెలంగాణ వంటలు అంటే అత్తమ్మ పేరుగా మారు మోగిపోద్ది, అలా చేస్తారనమాట. క్రాంతి తెలంగాణ వంటలు మా ఇంట్లో తిన్నాడు కాబట్టి అట్లా అంటున్నాడు. బయట ఇంకా చాలా మంచిది ఉంటుంది. లేదు, నేను ఫస్ట్ టైం తిన్నది అండ్ ఇప్పటికీ తింటుంది అత్తమ్మ వంటే కాబట్టి అత్తమ్మ అయితే సూపర్గా చేస్తారు. గైస్, ఈ షాప్కి వచ్చాము, బాగుంటాయి అంట. లెట్స్ గో అండ్ సీ. కోతి చేతిలో లైట్ బాగుంది. మొత్తం పైకి వచ్చి గిట్ల మొత్తం అన్ని డూప్లెక్స్ అంట. అరే రే పగిలింది. ఇప్పుడు పగిలింది గ్యాస్. అయితే ఏది నచ్చింది? ఇదా? ఒక్కటే కదా ఇది, సింగిల్ పీస్ కదా ఇది. సో ఇది మన బెడ్రూమ్లో బెడ్ పక్కన అంటావు, మెట్ల మీద పెద్దది అనుకున్నాను. ఇది పెద్దది. ఓ ఇది సింగిల్ అనుకున్నాను నేను. సింగిల్ పీస్ అక్కడి నుంచి అంతా ఇట్లా వస్తుంది. ఓకే, చిలకలు పిచ్చుకలు ఉన్నాయి కదా, ఇట్లా ఇదంతా ఇట్లా వస్తుంది. ఆ టెలిట్ వస్తుంది. ఇదేదో సంథింగ్ మిస్సింగ్లా ఉందిరా. ఏది బాగుంది, నాకు ఇది కూడా నచ్చింది. నాకు ఇది నచ్చింది, అది నచ్చింది. ఇది గైస్, ఇది బాగా అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ పైన. అది ఈ లీఫ్ తీయండి. ఇది దిస్ వన్ ఓ అలా తక్కువ ఉంది. అది డిజైన్ బాగుంది కానీ లైటింగ్స్ చాలా తక్కువ ఉంది. ఓకే, 26,000 సార్.
26,000. డూప్లెక్స్ అంటే ఎక్కువ ఉంటుంది కదా సార్, డూప్లెక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది సార్. డూప్లెక్స్ ఇల్లు ఎక్కువ పైసలు పెట్టారని చెప్పి ఇది కూడా ఎక్కువ పెడతారు కదా. 26,000 మంచిగా ఏంటిది అందరూ కూడా షాక్ వచ్చింది అయితే. నాకు షాక్ వస్తుందంట. లైట్ వెయిట్ ఉంది గైస్. ఏం రావట్లేదు. స్టాటిక్ వస్తున్నట్టుంది. అన్నీ రాలే మళ్ళీ నాకు ఇవి ఇది వస్తుంది. వస్తుందా? మధ్యలో వస్తుంది. ఇది ఒక్కటి వస్తుంది. ఇందులో వస్తుంది షాక్ వస్తుందా? ఓ జుమ్ జుమ్ అని చెప్పండి. ఇందాక ల్యాప్టాప్ అనిపించింది. లేక, అది అట్లా చెప్పు మరి షాక్ వస్తుంది. మరి షాకే అంటారు మళ్ళీ. షాకే ఇది. షాక్ అంటే చెప్పని కాదు. షాక్ అంటే చెప్పని కాదు. ఇప్పుడు షాక్ వైబ్రేట్ అవుతుంది చూడు మధ్యలో. అదేదో టచ్ అయ్యింది కొంచెం దీనికి వైర్ లోపల టచ్ అయ్యింది. ఎందుకు వద్దులే. ఏదిరా చిన్నపిల్లలకి హెలికాప్టర్ లాగా కొంచెం అది అంతే. హెలికాప్టర్ ఉంది. ఓ ఇదా గైస్, హెలికాప్టర్ అని చూపిస్తారా? హెలికాప్టర్ లైట్ గైస్. అది ఆన్ చేసి లైట్ నా ఫేస్ ఏంటి ఇక్కడ పెట్టారు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నా ఫేస్ రిప్లికా ఎక్కడ పెట్టారు? గైస్, ఈ డబ్బాలో ఉన్న అన్ని లైట్స్ ఇందాక వెళ్ళిన షాప్, ఇక్కడ నుంచి షాపులకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట వీళ్ళు. సో తెలిసిన వాళ్ళది ఇది మంది, అందుకే వచ్చాము ఇక్కడికి. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లైట్స్. ఇది ఇంకో షాప్ గైస్, ఇదంతా హోల్సేల్ అనమాట. ఇక్కడ ఇది బాగుంది. ఇది అక్కడ చూసాము సేమ్. ఇది సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఇది చూడండి, కింద నుంచి ఇది బాగా కనిపిస్తుంది చూడండి గైస్. ఇవన్నీ పిల్లల రూమ్లోకి బాగుంటాయి. అంటే ఇది ఒక లైట్, అది లైట్ ఆన్ చేయలేదు కానీ ఈ పిల్లల రూమ్లో బాగుంటాయి లైట్స్. जैसे ये 50 लाइट है, ये 45 लाइट्स है, इसमें 6 लाइट है, इसमें और छोटा होना है तो उधर भी 24 लाइट्स का है. बहुत सारे ऑप्शन है. इसमें 1200 mm में डुप्लेक्स में ये लेटेस्ट मॉडल आया है, वो भी बहुत अच्छा आइटम है. इसके अलावा डाइनिंग के ऊपर लगाना है तो ये भी बहुत अच्छे आइटम है. और नीचे भी है, अपना शोरूम पूरा 3rd फ्लोर तक है. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ये कितना है प्राइस? इसका प्राइस है 2,25,000. 2,25,000. చీప్, बहुत चीप है. देना हो तो कितने में देते? फ्री में देते. अरे బాగుంది కదా ఇది. आप लोगों के पास कलेक्शन गुड है. ये छोटा है. హిందీ వచ్చిందా? मम्मा చెప్పా, आप लोगों के पास कलेक्शन गुड है. ఈ లైట్ల షాపింగ్ అంతా బాబన్న లేకపోతే అయ్యేది కదా. బాబన్న బిజినెస్ నేమ్. అన్నిటికన్నా ముందు మా టీచర్, ఓకే. మా గురువు గారు. ఓకే, సో ఫైనలీ మేము ఈ స్టోర్లో మేము మా ఇంటికి సెలెక్ట్ చేసుకుని అన్నీ ఒకే దగ్గర సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఆ సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఇది 2 పీసెస్, ఇది ఇక్కడ ఉందా, ఇది 2 పీసెస్. ఇది నేను 2 years బ్యాక్ ఇల్లు కట్టేటప్పుడే అనుకున్నాను ఇలాంటివి తీసుకోవాలని. సో ఫైనల్లీ ఈ స్టోర్లో అన్ని కలెక్షన్ ఉంది, అందులో ఇది 2 పీసెస్ మనం తీసుకుంటున్నాము. అండ్ రెస్ట్ ఆఫ్ ద కలెక్షన్ చూడండి, చాలా అంబియన్స్ హోమ్ ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ ఫ్యాన్సీగా ఉంది. యా, సో వీటన్నిటిలో మనం ఇవి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మా మాస్టర్ బెడ్రూమ్లో ఇంకో 2 పెండెంట్ లైట్స్కి చూస్తున్నాం అనమాట. సో దాంట్లో ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ కలెక్షన్, బట్ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సో 2 పెండెంట్ లైట్స్.
ఇక్కడ అంతా కలెక్షన్ చాలా బాగుంది గైస్. లుక్ ఎట్ దిస్ వన్, डाइनिंग लगा सकते हैं ఎంత క్యూట్గా ఎలిగెంట్గా ఉందో, చాలా బాగుంది. చూడు आप अपने ऊपर है हाइट एडजस्टेबल है ఇది यहाँ से। బాగుంది కదా. थोड़ा बोले ऊपर అన్నీ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది. సో బిల్లింగ్ చేస్తున్నారు. మా మమ్మీజీ టైర్డ్ అయిపోయినావా మమ్మీ? ఇంటికి లైట్స్ సెలెక్ట్ చేసుకునే లోపే టైర్డ్ అయిపోయింటాయి, హెడేక్ వచ్చేసింది. మా మమ్మీకి ఇలా కొంచెంసేపు బయటకు వస్తే హెడేక్ వస్తుంది గైస్. చిన్నప్పటి నుంచి పెద్ద కంప్లైంట్ అది. పడదండి? అవునా అండి? వెళ్ళింది కాబట్టి మా అమ్మాయి వాళ్ళు మంచిగా బయట మంచిగా మా మమ్మీ మాకు వైట్ ఆపోజిట్ అనమాట. ఎక్కడ బయటికి వెళ్ళదు, ఇంట్లోనే హాయిగా ఉందామంటది. గైస్ మ్యాగీ రూమ్కి ఒక ఫ్యాన్, తను రెడీ అయ్యేటప్పుడు ఫ్యాన్ కావాలండి. నేను మాట్లాడలేదు. అందుకే చిన్న టేబుల్ ఫ్యాన్ కోసం అని చెప్పి ఫ్యాన్ షాప్కి వచ్చాం అనమాట. ఇదిగోండి ఫ్యాన్ షాప్ అనమాట. ఇవన్నీ కూడా పెద్ద ఫ్యాన్లు, చిన్న ఫ్యాన్లు. అది వార్డ్రోబ్లో ఫ్యాన్ గురించి అండ్ పూజ గదిలో ఫ్యాన్ గురించి వచ్చాను అనమాట. తను మొహమాట పడుతుంది గైస్, అందుకని అట్లా చూస్తుంది. క్రౌడ్లో ఫస్ట్ టైం ఇంత క్రౌడ్లో మాట్లాడలేకపోతుందంట. చెప్పు, ఎందుకు మొహమాట పడుతున్నావు? చెప్పను బ్రదర్. సో మేము తీసుకున్న ఫ్యాన్ ఏంటంటే ఇక్కడ లేదనమాట. మేము తీసుకున్న ఫ్యాన్ ఎంత మంచిదంటే చూడండి, అల్లుడికి కూతురికి. నాకు అనట్లేదు అల్లుడికి అనగానే అవును ఇదోడు. గైస్ అటు తిరిగి తినడానికి మందార రెస్టారెంట్ అని టోలీ చౌకీలో ఉంది. గాలి అయిపోయాం తిరిగి, ఫుల్ ట్రాఫిక్. టైర్డ్. మెహదీపట్నంకి వచ్చాము, మందార్ రెస్టారెంట్. టోలీ చౌక్ వచ్చాము, మందార్ రెస్టారెంట్. సో ఇక్కడ బాగుంటుందంట, చూద్దాం. లెట్స్ ట్రై. బిర్యానీ రెడీగా ఉంది. వెజ్ బిర్యానీ. యూఎస్లో డిఫరెన్స్, ఇండియాకి యూఎస్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళే సర్వ్ చేస్తారు. ఇండియాలో చాలా బాగుంది ఫుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. బాగుందా? చాలా బాగుంది. ఇక్కడ ఫింగర్ బౌల్ ఉంటుందని మర్చిపోయా. ఇక్కడ ఇది ఒక లగ్జరీ అనమాట, ఇక్కడ ఫింగర్ బౌల్ ఉండడం. బాబన్న మంచి ప్లేస్ సజెస్ట్ చేశారు. వచ్చాము, రెస్టారెంట్ సూపర్ ఉంది. మందార్ రెస్టారెంట్.